ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు కొప్పుల ఈశ్వర్. కేవలం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు కాని పథకాలను తీసుకువచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు కొప్పుల ఈశ్వర్. వర్గం ఏదైతే ఉందో పార్లమెంటరీ ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం, అనేక పరిశ్రమలు, అదేవిధంగా సింగరేణి కాలరీస్తో పాటు ఇటు ఎన్టీపీసీ కావచ్చు, ఎఫ్సీఐ కావచ్చు, తర్వాత రకరకాల ఆధారిత పరిశ్రమలు కలిగినటువంటి ప్రాంతం. మరి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుడు కూడా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రాంతంలో అనేక సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, మరి ముఖ్యంగా కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, నిరంతరం ప్రజలతో మమేకమై ఉండేటువంటి నాయకులైతేనే ఈ ప్రాంతానికి మంచి న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నా యొక్క అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ఖరారు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మరి 10 సంవత్సరాల కాలంలో అన్ని ప్రాంతాలను, అదేవిధంగా అన్ని వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా పద్ధతి ప్రకారమే అభివృద్ధిని చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అనేక కారణాల వల్ల మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రభుత్వం మరి మంచి రిజల్ట్ తీసుకోకపోవడం, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అనేక విధాలుగా ఆలోచించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారం కోసం అధికారంలోకి వస్తే చాలు ఏమైనా చెప్దామని మరి అలిమి కానటువంటి హామీలు ఇచ్చి ఒక సందర్భంలో ఆయన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా చెప్పిండు, ప్రజలు నిజం చెప్తే నమ్ముతలేరు కాబట్టి అధికారంలోకి రావడం కోసం ఏదైనా చెప్పొచ్చు అని బహిరంగంగానే చెప్పిండు. ఈరోజు చూసుకున్నట్టయితే మరి 100 రోజులలో ఈ 6 హామీలు అమలు చేయాల్సి ఉంది. 90 రోజులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. మరి ఇంకో 10 రోజుల తర్వాత సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా వస్తుంది. పెద్దపల్లి నియోజక